హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రెయిన్బో హెల్దీ ఫుడ్. ఈరోజు మీకు గోధుమ రవ్వతో ఒక రుచికరమైన కమ్మనైన ప్రసాదం రెసిపీని చూపిస్తానండి. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ. వరలక్ష్మి వ్రతానికి ప్రసాదంగా ఈ రెసిపీని చేసి పెట్టండి. అమ్మవారు చాలా సంతోషిస్తారు. మీకు ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఈ రెసిపీని ట్రై చేయండి. ఈజీ అండ్ క్విక్గా అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని దానిలో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోండి. నెయ్యి వేడయ్యాక 2 టేబుల్ స్పూన్స్ జీడిపప్పు పలుకులు వేసుకుని మీడియం ఫ్లేమ్లో దోరగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు దీనిలోనే 2 టేబుల్ స్పూన్స్ కిస్మిస్ కూడా వేసుకుని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై అయ్యాక వీటిని వేరొక బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు అదే నేతిలోకి 1 కప్పు గోధుమ రవ్వ తీసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ రవ్వని ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోకూడదు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని రవ్వని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వేరొక స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని దాంట్లో మనం ఏ కప్పుతో గోధుమ రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 4 కప్పుల వాటర్ వేసుకుని మరిగించుకోండి. చూడండి, వీడియో క్లిప్లో చూపించినట్టు రవ్వ అనేది ఇలా ఫ్రై అవుతే సరిపోతుంది. ఇప్పుడు దీనిలోకి మనం మరిగించుకున్న వాటర్ని వేసుకుని ఒకసారి కలుపుకొని మీడియం ఫ్లేమ్లోనే ఈ గోధుమ రవ్వని బాగా ఉడికించుకోండి. ఈ రవ్వ అనేది బాగా ఉడకాలి, అంటే 90% కుక్ అవ్వాలన్నమాట. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ రవ్వని ఉడికించుకోండి. ఇప్పుడు దీనిలో చిటికెడు ఫుడ్ కలర్ వేసుకుంటున్నాను. ఆరెంజ్ ఫుడ్ కలర్. ఇది ఆప్షనల్, మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఏ కప్పుతో గోధుమ రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పున్నర బెల్లం వేసుకుంటున్నాను. మీరు పంచదార కూడా వాడుకోవచ్చు. పంచదార వేసుకోవాలంటే 1 కప్పున్నర వేసుకోవాలి. ఇప్పుడు కలుపుకుంటూ రవ్వని బాగా ఉడికించుకోండి. బెల్లం కరిగే వరకు ఉడికించుకోండి. ఇప్పుడు దీనిలో 1/2 టీ స్పూన్ ఇలాచి, 1/2 టీ స్పూన్ జాజికాయ పౌడర్ వేసుకుని ఒకసారి కలుపుకొని మీడియం ఫ్లేమ్లోనే ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోండి. జాజికాయ పౌడర్ వల్ల ఈ ప్రసాదానికి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ముందుగానే ఫ్రై చేసుకున్న జీడిపప్పు కిస్మిస్ పలుకులు కూడా వేసుకుని ఒకసారి తిప్పుకొని ఒక 5 మినిట్స్ పాటు ఉడికించుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే రవ్వ ప్రసాదం రెడీ.